ఓసారి వచ్చాడువే రావే రమ్మంటుంటే ఏంటి మీరు చేస్తుంది? వదలండి. 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 అమ్మాయిల మీద చెయ్యేస్తావా? వీడిని కొట్టి చంపేయండి రా. మీరెళ్ళండి. పోరా. రండి సార్, రండి. నీ అంతు చూస్తాను రా. పోరా. రండి సార్. ఏంటయ్యా నువ్వు చేసిన పని? పోలీసు వాళ్ళని కొడతావా? పోలీసులా? వాళ్ళు పోలీసు వాళ్ళే. రాజన్న గని విషయం తెలిస్తే నన్ను ఎరగదీస్తాడు. ఏ ప్రాబ్లం చేయకూడదని చెప్పి నన్ను ఇక్కడికి పంపాడు. చూడు బాబు, ఆ సీఏ వచ్చే లోపే నువ్వు మీ ఊరు వెళ్ళిపో, లేదంటే వాడిని మక్కలు ఎరగొడతాడు. నువ్వేనా పోలీసుల్ని కొట్టింది? అవును సార్. నువ్వెందుకురా పోలీసుల్ని కొట్టావు? సారీ సార్, ఎవరో అనుకొని తెలియకుండా కొట్టాను. అంటే నువ్వు కొట్టడానికే వచ్చావా? అంత ఒళ్ళు తెలియట్లేదురా. ఏంటి మనోహర్ ఇది? సార్, మాస్టర్ ఏంటి అన్యాయం? ఎవరైనా వెళ్ళి ఆపండి. మనోహర, ఎందుకు ఇలా కొడుతున్నారు? చెప్పేది వినండి సార్. వద్దు. నొప్పిగా ఉందా? అందరి ముందు పోలీసులను కొట్టినప్పుడు లేదా? సార్, ఇంకా కొట్టకండి, చచ్చిపోతాడు. క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్. అనవసరమైన విషయాల్లో దూరదని చెప్పాను కదా. మిగిలింది స్టేషన్లో చూద్దాం, పదరా. కృష్ణ మావయ్యని ఇరికించినట్టే లేనిపోని కేసులన్నీ పెట్టి చిన్నాని సిఐ లోనకు తోస్తాడు. చీకటి ఉండేది సూర్యుడు ఉదయించే వరకే మనోహర్. ఆ నరసింహం వేసే పద్మవ్యూహం భేదించగలవాడెవ్వడూ లేడు. వాడిక్కడికొచ్చి చేస్తాడు ప్రళయ తాండవం. మాస్టారు, నా నవలలో ట్విస్టులు పెరిగిపోతున్నాయి. మా రాజా నరసింహ అలల్ని అల్లకల్లోలం చేస్తూ ముందుకు దూసుకు వస్తున్న నౌకాదళం. ముందున్న బోట్లో సింహంలా నించుని ప్రౌఢ గంభీరుడై మధుర మనోజ్ఞ మనోహరుడై కుడికాలు మోపి దిగుతున్న మహానాయకుడు మా రాజా నరసింహ. నాన్న
నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు? ఏం చేయాలన్నా వెరీ డిసప్పాయింటెడ్ అండ్ సాడ్. వై? నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లం లేకుంటే నాకు సంతోషంగా ఉంటుందా? కాకులు దూరని ఈ కారడు ప్రాంతానికి వచ్చి నీకెందుకు ఈ గొడవలు? ఏమంటున్నావు? నీకు తెలుసుగా, పాలకొల నుంచి నాతో వచ్చింది 40 ఇన్నోవా కార్లు. ఆ కాలం ఒకటి వైపు గ్రౌండ్ అద్దెకు తీసుకుని పార్క్ చేశా. నో బ్రిడ్జి, నో వే. చాలా ఇబ్బంది పడ్డాను నాన్న, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అన్న వదిలిపెట్టల. అటువైపు 4 గంటలు వెయిట్ చేసి ఈ స్టేట్ లో ఉన్న స్పీడ్ బోట్లని తెప్పించుకొని అన్న మేము ఇటువైపు వచ్చేసినాం. వెరీ మచ్ మనీ స్పెంట్. మనీ కమ్స్ టుడే అండ్ మనీ గోస్ టుమారో. బట్ కార్ 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 కారు లేకపోతే ఏంటి, మన నౌకాదళం ఉంది కదా. మిస్టర్ నావలిస్ట్, వాట్ ఈస్ ది స్టోరీ? ఏంటి కథ? నువ్వేంటి ఇక్కడ? నేను వీళ్ళతో కలిసాక నా కథ అతిగతి లేకుండా అయిపోయింది. ఓహో, రాజా, మీ కృష్ణమావిని ఇంకా బయటికి తీసుకురాలేకపోయాం. వాట్ ఫాదర్ దిస్? గత వారం రోజులుగా నేను పాలకొల్లులో రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవుతున్నాను అనుకున్నారా? లాయరో, కృష్ణ, ఇది ఎలా సాధించావురా? కేసు గురించి చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది ఇది పెద్ద కేసు అని. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన కంపెనీ లాయర్ చెప్పాడు ఢిల్లీలో తనకో సింహం తెలుసని. వెంటనే ఐ కాల్డ్ ఎవరికి? అడ్వకేట్ నందగోపాల్ మారార్. ముందు వాడు కూడా కొంచెం బెట్టు చేశాడు. రావడం కుదరదన్నాడు. నేను వదిలిపెడతానా? ఇంగ్లీష్ లో విచ్చలవిడిగా రెచ్చిపోయా. మిస్టర్ మారార్, ఐ రాజా నీడ్ హెల్ప్. మై మామా ఇన్ సెంట్రల్ జైల్. యూ కమ్ హియర్, టేక్ మర్డర్ కేస్ అండ్ రిలీజ్ మై మామా. నా ఇంగ్లీష్ కి మారార్ షాక్ అయ్యాడు. నెక్స్ట్ ఫ్లైట్ అట్టుకొని వచ్చాడు. రాక చేస్తాడా? దిగి నేరుగా కోర్టుకెళ్ళాడు. అక్కడ మారార్ ఒక ఊపు ఊపేశాడు. క్రాస్ చేయడం చూశాకే నాకు విషయం అర్థమైంది. మన జిడ్డు వాసుగాడికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్సు లేదు. హౌ కెన్ సమ్వన్ కిల్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్? డ్రైవింగ్ తెలియని ఒక వ్యక్తి ఎట్ట బండితో గుద్ది ఇంకోళ్ళని చంపగలడు? మారారు అడిగిన ఒక ప్రశ్నకి జడ్జి కళ్ళు తిరిగి జామీన్ ఇచ్చాడు. అదృష్టం, మనవాడు బయటపడ్డాడు. సరే, వెరీ చిన్న ఏడి ఆ సిఐ గాడు కేసు పెట్టి లాకప్ లో పడేశాడు. ఫాదర్, వాట్ ఇస్ దిస్ యూ టాకింగ్? ఒకళ్ళు అవుట్ అయితే ఇంకోళ్ళు విన్నా. వాణ్ణి ఆ సిఐ దారుణంగా కొట్టాడు. కొట్టిండా? అన్నా, మనం సిఐని పోలీస్ స్టేషన్ తో సహా బాంబు పెట్టి పేలుద్దాం. దున్నా, మన చిన్న లోన్ ఉన్నాడు కదా, బాంబు పెట్టి పేలిస్తే వాడు పోతాడు. వద్దు అన్వర్, ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఏ వైలెన్స్ వద్దు. ఎలక్షనా? రాజన్న పాలకొల్లులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. నిజమేనా రాజా? అది ఫాదర్, ఆ, మనకు అన్యాయం జరుగుతుంది. ఎవరి ఫ్యామిలీకి కాదు, మొత్తం ఆంధ్రదేశానికి నిధులు రావట్లేదు. దానికోసం పోరాడడానికి నవ్యాంధ్రలో ఒక శక్తివంతమైన పార్టీ కావాలి. ఐ వెరీ 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 థాట్ వాట్ టు డూ. దెన్ ఐ రీచ్డ్ ఎ డెసిషన్. ఒక కొత్త పార్టీ పెట్టాలని. ఆ పార్టీయే నవ్యాంధ్ర ప్రజాసేన. నేనే దానికి ప్రెసిడెంట్ని, నేనే దానికి సెక్రటరీ. అందుకే మన కంపెనీ లాయర్ చెప్పాడు, ఎలక్షన్ అయ్యే వరకు నో ఫైట్, నో వైలెన్స్, ఓన్లీ కాంప్రమైజ్. సో గొడవలు నాట్ వాంటింగ్, ఓన్లీ కాంప్రమైజ్ టాకింగ్. రేపోతూ బండిది స్టేషన్కి వెళ్దాం. అయ్యో అన్న, ఇక్కడ బండ్లు లేవు. ఓ, ఇదో బండి లేని ఏరియా కదా. నమస్కారం సార్, నేను రాజా నరసింహ, నవ్యాంధ్ర ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్, పర్మనెంట్ సెక్రటరీని కూడా. నా తమ్ముడు చిన్నరాజాని మీరు లాకప్ లో పెట్టారని తెలిసి వచ్చాను. ఏయ్, ఎవరు వీళ్ళందరినీ లోపలికి వదిలింది? అయ్యో, ఎవరు వదలలేదండి, మేమే లోపలికి వచ్చేసాం. నా తమ్ముడు తీసుకెళ్దామని. అవన్నీ జరగవు. పో. అరే, ఇంకా ఏందన్నా గీడితో మాట్లాడుతున్నావు? మనం ఈ పోలీస్ స్టేషన్ తగలెట్టి మన చిన్నాన్ని తీసుకుపోదాం పా. నువ్వు తగ్గు. సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వీ గివ్ రెస్పెక్ట్. సార్ మొహం చూస్తే తెలియట్లా ఉట్టమాయకుడని. సార్కి విషయం చెప్తే అర్థం అవుతుంది. హీ అండర్స్టాండ్ మ్యాటర్. అక్కడ కేంద్రంలో కూడా మంచి పట్టున్న పార్టీ రాజన్నది. అన్నా, హైకమాండ్ కు ఫోన్ చేయన్నా. ఫోన్ తేలేదురా. ఇది పోలీసుల్ని కొట్టిన కేసు రిజిస్టర్ చేశాం. సోమవారం ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తాం. జామీన్ దొరికితే తీసుకెళ్లొచ్చు, లేదంటే కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ రవీంద్ర కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్ పాయింట్. మరి ఎస్ఐ రవీంద్ర గారు ఇప్పుడు ఎక్కడున్నారు? అతను తన్నులు తిని స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటికిది చిన్న కేసే. హాస్పిటల్లో ఉన్న అతను చనిపోయాడంటే అప్పుడు అది మర్డర్ కేసు అవుతుంది. ఏంటి సార్ ఇది? ఒక చిన్న విషయానికి పోయి పాపం ఆ పోలీసు ఆయన చంపేయటం. ఏదేమైనా లాయరు, సిఐ గారు చెప్పినట్టు మనం ఆసుపత్రికి వెళ్ళి రవీంద్ర గారిని చూసొద్దాం. అప్పుడే పనులు కొంచెం ముందుకు జరుగుతాయి. ది మ్యాటర్స్ విల్ వాక్. ఐ రాజా నరసింహ, నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుణ్ణి. ఒక చిన్న గిఫ్ట్. అన్ని విషయాలు సిఐ గారు చెప్పారు. ఓహో. ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, వచ్చిన దారినే వెళ్ళు. ఏ కాంప్రమైజ్ కి నేను రెడీగా లేను. టేక్ జంపీ జీరో క్లవర్ అంటే దూకుడున్నోడికి బుద్ధి ఉండదని అంటారు. ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. ఆలోచించడానికి ఏం లేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేనండి ఈ దేశంలో ప్రాబ్లం. దీన్ని కాసేపు ఇక్కడ పెడదాం. ఒక మనిషి బాగుపడుతున్నాడంటే సచ్చినా ఒప్పుకోరు. హలో, గోండాయిజం చూపించడానికి ఇది నీ అబ్బోరు కాదు, కొచ్చి. అది నాకు తెలుసు పోలీసు. కొచ్చి, కోదాడ, కొత్తపేట ఈ రాజాకి ఏదైనా ఒకటే. కానీ ప్రస్తుతం విషయం అది కాదు కదా లాయరు.
మీరు పట్టి లాకప్లో పెట్టిన చిన్న రాజా నా చిన్నోడు, నా తమ్ముడు, ఒట్టి తమ్ముడు కాదు, నా ఆరో ప్రాణం, నా ఊపిరి. వాడు మీ పోలీసులతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు మీకనిపించుంటే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఈ వంకతో మీరు వాణ్ణి అనవసరంగా కొట్టినట్టు నాకు తెలిసింది. ఇప్పుడైనా మీరు వాణ్ణి క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. లేదంటే నా తమ్ముడి శరీరం మీద ఎవరైనా చెయ్యేస్తే వాడి శరీరం ఉంటుంది, కానీ ప్రాణం ఉండదు. నేనే వేసేస్తా. నేను వెళ్ళిపోతున్నాను. ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు, అందుకే చెప్తున్నాను. చిన్నాన్ని నేను బయటికి తీసుకొస్తాను. 24 గంటలు గడిచేలోగా వాడు బయటకు వస్తాడు. చూడండి, వాసంతక్క పర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చాను. అక్క వచ్చింది అనుకోండి, నేను జంప్ అయిపోతాను. జంపుగా నీకు కాలుండాలిగా. సూరే వచ్చిన దగ్గర నుంచి వింటా ఉండాను వాసంతి వాసంతిని.